జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏం మాట్లాడినా అది కాంట్రవర్సీ అవుతది. అసలు ఆయన ఏం చెప్పాలి అనుకుంటున్నారు అనేది చాలా మందికి అర్థం కాదు. కానీ ఈ గత 2 రోజులుగా ఆయన పెడుతున్న ప్రెస్ మీట్‌లు అబ్జర్వ్ చేస్తే ఆయన కేవలం వితౌట్ రెస్పెక్ట్ అంటే ఎలానో సీఎం గారికి రెస్పెక్ట్ ఇవ్వరు. ఆడవాళ్ళకి రెస్పెక్ట్ లేదు. ఇక ఐపీఎస్, ఐఏఎస్ లాంటి ఆఫీసర్స్‌కి, జడ్జిలకి వీళ్ళకి కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా ఆయన మాట్లాడిన తీరు ఏదైతే ఉందో అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైంది అసలు? మొన్న చంద్రబాబు నాయుడు గారిని బొక్కలో వేయాలంటారు. నిన్న అసలు పరకామణి కేసు ఏదైతే కల్తీ నెయ్యి కేసు ఉందో ఇవి అసలు కేసులే కాదు, పెద్ద కేసులే కాదు, ఇవి చాలా చిన్న అంశాలు అంటాడు. ఆ తర్వాత డిఐజీ స్థాయి వ్యక్తిని పట్టుకొని వాడెవడో అంటారు. ఒక ఏపీ పొల్యూషన్ చైర్మన్ని పట్టుకొని వీడు వాడు అంటున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాలనుకుంటున్నారు? పైగా ఆయన బినామీలు కానీ అంటే చాలామంది అంటున్నారు, కొంతమంది ఎవరినైతే జగన్మోహన్ రెడ్డి గారు వెనకేసుకొస్తున్నారో వారంతా జగన్మోహన్ రెడ్డి గారి బినామీలు అని కొంతమంది విశ్లేషకులు అంటున్నమాట. మరి వారిని వెనకేసుకొచ్చే క్రమంలో వీరందరినీ తిడుతున్నారా? అసలు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్. అసలు జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలిని మనం ఎలా చూడాలి? ఎందుకంటే ఆయన మాట్లాడుతున్నంతసేపు కూడా వితౌట్ రెస్పెక్ట్ సీఎం గారిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ గారిని ఇలా ఎవరిని పడితే వారిని వాడు వీడు అంటున్నారు. డిఐజీ ఆఫీసర్స్ కావచ్చు, లేదంటే కమిషనర్లు కావచ్చు, అసలు వారి స్థాయి ఏంటి, వారు ఎవరు అనేది కూడా పట్టించుకోకుండా వాడెవడో వీడెవడో ఇలా ఈ విధానాన్ని ఏమనాలి? అలానే కొంతమంది అంటున్నది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బినామీలు ఎవరైతే ఉన్నారో వారు అరెస్ట్ అవుతున్నారు, వాళ్ళని వెనకేసుకొచ్చే క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ప్రవర్తిస్తున్నారు అంటూ కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటున్నమాట. మరి మీరేమంటారు? అంటే ఇవాళ మీరు మీ ఇంట్రోలో ప్రస్తావించినట్టుగానే ఆయన నిన్నటి ప్రెస్ మీట్లో తిరుపతి పరకామణిలో జరిగిన దొంగతనాన్ని చాలా చిన్న సంఘటనగా, చాలా చిన్న తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అవును. నిన్నే ఆ దొంగతనం చేసిన వ్యక్తి రవికుమారు ఈ పరకామణి ఇష్యూ గురించి హైకోర్టులో ప్రస్తావించిన సందర్భంగా హైకోర్టు ఆ కేసు మీద విచారణ జరుపుతున్న సందర్భంగా హైకోర్టు డివిజన్ బెంచి ఈ దొంగతనం కేసు లోక్ అదాలత్లో పరిష్కారం చేయటం అనేది చిన్న ఇష్యూ కాదు, అదే అంశాన్ని సింగిల్ బెంచి జడ్జి గారు ప్రస్తావించారు, ఇది చిన్న చితక ఇష్యూ కాదు అని చెప్పని గౌరవ హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తలెక్కడ పెట్టుకుంటాడు? అదే సందర్భంలో మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా కొన్ని బుద్ధులు పుటకతో వచ్చిన బుద్ధులు పుటకలతోటే పోవాలి అంటారు. ఈ జగన్మోహన్ రెడ్డి కూడా నేనేదో శాసించడానికి ఆ దేవుడు వరాన పుట్టిన వరపుత్రుని అని ఫీల్ అవుతున్నాడు. నా వయసు అంత అనేది సంబంధం లేదు. ఆయన పార్టీలో పనిచేసిన సీనియర్ మోస్ట్ నాయకులు లైక్ మైసూరారెడ్డి గారు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు, వాళ్ళ అనుభవము, వాళ్ళకున్న సుదీర్ఘ రాజకీయ నేపథ్యం, వాళ్ళ చదువు, వాళ్ళ పరిజ్ఞానం వాటితో పోల్చి చూసుకున్నప్పుడు వాళ్ళ కాలిగోటి కూడా తను సరిపడు. కానీ తాను ఒక పార్టీ నాయకుడిగా ఉన్నాడు, తన పార్టీలో వాళ్ళ నాయకులుగా ఉన్నారు కాబట్టి అని చెప్పని మైసూరారెడ్డి గారు బాహాటంగా స్టేట్మెంట్ ఇచ్చారు. నమస్కారం సార్ అని పిలవలేకే నేను బయటకు వచ్చాను అని చెప్పని. ఉమారెడ్డి వెంకటేశ్వర గారు ఆయన బాపట్ల అగ్రికల్చర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్, అగ్రికల్చర్ కాలేజీలో ప్రొఫెసర్ ఆయన. అటువంటి ఉన్నత విద్యావంతుడు తెలుగుదేశం పార్టీలో 3 సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు, కేంద్ర కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. అటువంటి ఆయన ఈ పార్టీలో చేరారు కదా అని చెప్పని మంగళగిరి దగ్గర ప్లేనరీ జరుగుతూ ఉంటే ఆ ప్లేనరీలో రోజా ప్రసంగించబోతుంటే ఈయన్ని పిలిచి రోజాని చంద్రబాబును బాగా తిట్టమని చెప్పు అని చెప్పని ఎవరితో కబురు చేయాలి? ఎవరో ఒక జూనియర్ అటెండర్తో కబురు చేయాల్సిన మెసేజ్ అది. ఆయన వయసు మీ నాన్నకంటే పెద్దవాడు వయసులో చాలా. అటువంటి ఆయనతోటి
చంద్రబాబుని తిట్టు అని చెప్పిన సందేశం కబురు చేయాల్సిన స్థాయి. అంటే సీనియర్లకు ఆయన ఇచ్చిన విలువది. అలాగే రోసే గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రోసే గారు, ఆయన చాలా మంది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులతో కలిసి పనిచేసిన సుదీర్ఘ నేపథ్యం ఉన్న నాయకుడు. వీళ్ళ నాయన కన్నా రాజకీయాల్లో సీనియరు, వయసులో పెద్దవాడు. అటువంటి ఆయన్ని పట్టుకొని ఆ ముఖ్యమంత్రి పదవి కూడా గౌరవం ఇవ్వకుండా ఢిల్లీలో ప్రెస్ మీట్లో రోసయ్య అని ఏకవచనంతో సంబోధించడం నేను విన్నా స్వయంగా. నేను తలుచుకుంటే రోసయ్య ప్రభుత్వాన్ని అస్థిరపాలు చేయగలుగుతా అని చెప్పని బెదిరించిన ప్రెస్ మీట్ నేను విన్నా, రోసయ్య అని ఏకవచనంతో. సహజంగా మనకు తెలుసు మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలి అంటారు. నువ్వు ఎదుటి వాళ్ళకి మర్యాద ఇస్తే ఎదుటి వాళ్ళు నీకు మర్యాద ఇస్తారు. నువ్వు ఎదుటి వాళ్ళని ఏకవచనంతో వాడు వీడు అరే ఒరే అని సంబోధిస్తా, నిన్ను మాత్రం జగనన్నా జగన్ మాయ్యా అని పిలవాలి అని అంటే లోకు వాళ్ళు, ఆత్మగౌరవం లేని వాళ్ళు, ఆత్మాభిమానాన్ని చంపుకున్న వాళ్ళు నీ దగ్గర లోపడచ్చు. కానీ అందరూ అలా ఉండరు. నిన్న ప్రెస్ మీట్లో ఆయన సీనియర్ ఐపీఎస్ అధికారులని వాడు వీడు అని చెప్పని సంబోధించడం కారణం ఏంటి అంటే వాళ్ళు వాళ్ళ విధుల్లో స్ట్రిక్ట్ గా వర్క్ చేస్తున్నారు. మనం రోడ్డు మీద బండి పేపర్స్ లేకుండా రాంగ్ రూట్ లో త్రిబుల్స్ ఎక్కించుకొని విపరీతమైన స్పీడ్ వెళ్తా హెల్మెట్ కూడా లేకుండా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాం బైక్ మీద. డ్యూటీ కట్టుబడి పనిచేసే పోలీసు వాడిని చూస్తే మనకి ఎక్కడ లేని కోపం వస్తుంది. అరే మనం ప్రాపర్ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తా ముగ్గురు బదులు ఇద్దరమే డ్రైవ్ చేస్తూ అక్కడ మెయింటైన్ చేయాల్సిన స్పీడ్ మెయింటైన్ చేస్తూ ప్రాపర్ డాక్యుమెంట్స్ క్యారీ చేస్తూ హెల్మెట్ పెట్టుకొని మనం ప్రయాణిస్తే ట్రాఫిక్ పోలీస్ ఆపినా మనకు వచ్చే నష్టం ఏముంది? అక్కడ తప్పులు చేస్తుంది మనం. కానీ డ్యూటీ చేసే వాళ్ళని చూస్తే మనకి ఎక్కడ లేని కోపం వస్తుంది. ఆ రోడ్డు మీద లక్షలాది మంది వేలాది మంది ప్రతిరోజు ప్రయాణం చేస్తూనే ఉంటారు. వాళ్ళకి ఎవరు కోపం రావట్లా, ఎందుకంటే వాళ్ళు తప్పు చేయటంలా. తప్పు చేసేవాడు తప్పుడు బతుకు బతికేవాడికి నిజాయితీ కలిగిన పోలీసు అధికారులను చూస్తే ఎక్కడ లేని ఆవేశం పొంగుకొస్తుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి లాంటి నేర స్వభావం ఉన్మాద స్వభావం కలిగిన నాయకుడికి తన పార్టీలో కుంభకోణాలు, దోపిడీలు, దౌర్జన్యాలు, ఆక్రమణలు, అవినీతి ఇటువంటి పనులు చేసి ఇవాళ కేసులను ఎదుర్కొంటా అరెస్టులు అయ్యి జైళ్లలో ఉంటున్న నాయకులను చూస్తే తాను పెంచి పోషిస్తున్న పార్టీ నాయకులు వాళ్ళంతా వాళ్ళని కదిలిస్తే వాళ్ళు ఏమంటారు? అరే మా నాయకుడి మీద 30 కేసులు ఉన్నాయి, మా నాయకుడే 16 నెలలు జైల్లో ఉండొచ్చాడు, నీళ్ళు అడుగున ముచ్చపు చెప్పులన్నో పక్కకి నత్తగొల్లన్నో పక్కకి చేరినట్టుగా ఈ నేర స్వభావం కలిగిన వాళ్ళందరం కలిపి ఒక సమూహం ఏర్పడి ఆ పార్టీలో చేరాం మేమందరం. యథా నాయకుడు తదా శ్రేణులు మేము కూడా. కాబట్టి మా మీద నమోదైన ఈ కేసుల పట్ల మాకేం పెద్ద విచారం పశ్చాత్తాపం లేదని వాళ్ళు చెప్తారు. జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళ మీద వచ్చిన అవినీతి ఆరోపణలు, దొరికిన డాక్యుమెంట్ ఎవిడెన్స్, నమోదవుతున్న ఛార్జ్ షీట్లు వీటి గురించి ఏం అభ్యంతరం లేదు. నా నాయకులు కాకపోతే ఇంకెవరు దోచుకుంటారు అన్న అభిప్రాయం అయింది. కానీ ఆ దొంగతనాన్ని ఎస్టాబ్లిష్ చేసిన పోలీసు అధికారులను చూస్తే ఎక్కడ లేని కోపం, ఆవేశం, ఆగ్రహం. దాంతో ఆయన సంస్కారహీనతను ప్రదర్శించుకుంటా డ్యూటీలో ఉన్న విధులకు కట్టుబడి పనిచేస్తున్న రూల్ ఆఫ్ లాని మెయింటైన్ చేస్తున్న పోలీసు అధికారులని వాడు వీడు ఎవడు అని చెప్పని ఏకవచనంతో గోపీనాథ్ జెట్టి గారిని, సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారిని, అదే సందర్భంలో వీళ్ళందరూ చంద్రబాబు తాబేదారులు అంటున్నాడు. వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏదో నా కేసు విచారం చేయాలి, లైక్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనా హయాంలో ఆయన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా ఆ రోజు కొందరు అధికారులు పనిచేశారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో కొందరు అధికారులు పనిచేస్తున్నారు. ఆ పనిచేసే వాళ్ళని చంద్రబాబు నాయుడు గారికి ఆయనకు సంబంధించిన వ్యక్తులుగా చిత్రీకరించడానికి
నిన్నేం చేశాడు, ఎన్టీఆర్ ట్రస్ట్లో మాజీ ఐఏఎస్ అధికారి ప్రస్తుత పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ కృష్ణయ్య గారు భువనేశ్వర్ గారితో రాజేంద్ర బాబు అని చెప్పని ఇప్పుడు రిటైర్డ్ జమ్మూ కాశ్మీర్ డీజీపీ ప్రస్తుతం ఎన్టీఆర్ ట్రస్ట్ సిఇఓ వాళ్ళిద్దరితో ఆ మాజీ అధికారి కలిసి ఉన్న ఒక ఫోటో. వాళ్ళు రాజకీయ పార్టీలో కలిసి లేరు, రాజకీయ కార్యకలాపాల్లో కలిసి లేరు. ఎన్టీఆర్ ట్రస్ట్ అనేది ఒక చారిటీ ఆర్గనైజేషన్. ఒక చారిటీ ఆర్గనైజేషన్ కు సంబంధించిన అంటే ఆ ట్రస్ట్ లో భువనేశ్వర్ గారితో ట్రస్ట్ సిఇఓది కలిసి ఉన్నారు. అది చూపించి వీళ్ళు చంద్రబాబు నాయుడికి సంబంధించిన వ్యక్తులు అంటున్నాడు. ఎన్టీఆర్ ట్రస్ట్ కి బోలెడు మంది బ్లడ్ డోనర్లు వస్తారు, బోలెడు మంది బ్లడ్ కావాల్సిన వ్యక్తులు వస్తారు. ఆ స్కూల్స్ లో చదువుకుంటున్న బోలెడు మంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు. ఎన్టీఆర్ ట్రస్ట్ లో ఐఏఎస్ ఎగ్జామ్స్ కి కోచింగ్లు ఇస్తారు, క్లాట్ లాంటి ఎగ్జామ్స్ కి, క్యాట్ లాంటి ఎగ్జామ్స్ కి కోచింగ్లు ఇస్తారు. ఆ ట్రస్ట్ ద్వారా ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ నిర్వహణ జరుగుతూ ఉంది. సో ఏదో ఒక పనుల మీద బోలెడు మంది వస్తూ ఉంటారు. అలాగే ఆ ట్రస్ట్ చేస్తున్న కార్యక్రమాల పట్ల ఆకర్షితులై కృష్ణ గారు వస్తే వచ్చి ఉండొచ్చు, ఏదైనా కార్యక్రమంలో ఎంగేజ్ అయితే అయి ఉండొచ్చు. ఈయనకి ఈ గోపీనాథ్ జెట్టి గారి దగ్గర బంధువట. అదే సందర్భంలో భువనేశ్వర్ గారి గురించి కూడా భువనేశ్వరి అని ఏకవచనంతో సంబోధిస్తున్నాడు. ఇవి చూసిన తర్వాత నేను కూడా డిసైడ్ అయ్యా. నేను చాలా సందర్భాల్లో కొన్ని వేల వీడియోల్లో ఆయన విమర్శించే సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అని సంబోధించేవాడు. తనకన్నా 10-12 సంవత్సరాలు పెద్దవాళ్ళని, తన తల్లితో సమానమైన భువనేశ్వర్ గారిని ఉద్దేశించి ఎప్పుడైతే ఏకవచనంతో ఇతను సంబోధించాడో, ఇతను నాకన్నా 3 సంవత్సరాల వయసులో చిన్నవాడు. ఇతను తన సంస్కారహీనత్వాన్ని ప్రదర్శిస్తా ఉన్నప్పుడు, అతను పెద్దలకి గౌరవం ఇవ్వనప్పుడు, సీనియర్ అధికారులకు కూడా గౌరవం ఇవ్వకుండా వాడు వీడని సంబోధించేటప్పుడు, మర్యాద ఇచ్చి పుచ్చుకునే నైజం అతనికి లేనప్పుడు, అటువంటి సంస్కారహీనత్వాన్ని ప్రదర్శించే వ్యక్తిని నేను కూడా గౌరవప్రదంగా సంబోధించాల్సిన నెక్స్ట్ లేదు అని చెప్పని డిసైడ్ అయ్యా. నేను కూడా నాకంటే 3 ఏళ్ళు చిన్నవాడే అంతే. కాబట్టి నేను కూడా ఇక నుంచి అతను ఉద్దేశించి ఎప్పుడు ప్రస్తావించాల్సి వచ్చినా జగన్మోహన్ రెడ్డి, జగన్ రెడ్డి, నువ్వు, అతను అని ఏకవచనంతో సంబోధించాలని డిసైడ్ అయ్యా. ఎందుకంటే అతను అంత సంస్కారహీనంగా అతని వ్యవహార శైలి ఉన్నప్పుడు తనకి కూడా మర్యాద పొందే హక్కు లేదు. గౌరవం దక్కాలి అని అంటే గౌరవం ఇవ్వాలి. నువ్వు నేను గౌరవం ఇవ్వను అన్నప్పుడు నీకు కూడా గౌరవం దక్కించుకునే అర్హత లేదు. కాబట్టి నిన్నటి ప్రెస్ మీట్ తర్వాత చాలా బలంగా నేను కూడా అదే అభిప్రాయానికి వచ్చేసా. దాన్ని అమలు పరుస్తాయి ఇక నుంచి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.